రాంభూపాల్ గారు ఓవరాల్గా ఈ ఇష్యూలో ఏదో చంద్రబాబు గారు నిజంగానే సీరియస్గా ఆయన నిజంగా ఇంతవరకు వచ్చిన ఆరోపణలు వచ్చిన వాళ్ళ మీద ఎవరి మీద చర్య తీసుకోగలిగారా? ఆ మాటకు వస్తే తిరువూరు ఎమ్మెల్యే డైరెక్ట్గా విజయవాడ ఎంపీ మీద చేశారు, ఇట్లా చాలా వచ్చినాయి కదా. సో ఈ పరిణామాలపైన ఆంధ్రప్రదేశ్ వైఖరి ఏ రకంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి అనండి లేదా పార్టీ వైఖరి, టీడీపీ వైఖరి, వీటి మీద మీ విశ్లేషణ ఏమిటి? సీరియస్ అనేది సీరియల్ గా కొనసాగకూడదు. సీరియస్ అంటే ప్రతి సమస్య చోట పరిష్కారం కావాలి. సీరియస్ యొక్క ఉద్దేశం నాయకుడు సీరియస్ అయినాడంటే పరిష్కారం కావాలి. పరిష్కారం కాకుండా అది ఒక సీరియల్ లాగా కొనసాగితే ఇవి రిపిటేషన్ అవుతాయి. రెండోది, పుట్టా మహేష్ గారిది చాలా సీరియస్ విషయం సార్. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు నేరుగా ఒక ప్రజాప్రతినిధి ఈ రకమైన డ్రగ్స్ కేసులో పట్టుబట్టడం అనేది మొదటిసారి. అందులో ఆయన పార్లమెంట్ సభ్యుడు. రెండోది, అధికార కూటమికి సంబంధించిన పార్టీ నాయకుడు. రెండో వైపు ప్రభుత్వం ఏదైతే మనం మొదటి నుంచి సిపిఎం గా చెప్తున్నామో, ఈ పెద్దలు అధికార పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులకు సంబంధించిన పెద్దల ఆశీస్సులు లేకుండా డ్రగ్స్ అనేది ఇంత విస్తృతంగా వ్యాపించడం లేదు అని చెప్పి మొదటి నుంచి అంటున్నాం. ఇప్పుడు దానికి ప్రత్యక్ష నిదర్శనం అది. ఆయన నేరుగా దాంట్లో పాల్గొనడం అనేది ప్రత్యక్ష నిదర్శనం. ఇట్లాంటప్పుడు ప్రభుత్వం ఏం చేయాలా? తక్షణం ఆయన పార్టీ నుండి వెళ్లేలా, అదేవిధంగా పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయించమని చెప్పి ప్రభుత్వం రెఫర్ చేయాలి. శ్రీనివాసరావు, మీ పార్టీ కార్యదర్శి శ్రీనివాసరావు ఆ మేరకు డిమాండ్ చేసినట్టున్నారు. బహుశా ఆయన ఒక్కడే అనుకుంటా అంత డైరెక్ట్ గా డిమాండ్ చేసింది కూడా. మా పార్టీగా మేము డిమాండ్ చేస్తుంది అంటే పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలా, రాజకీయాల నుంచి వెళ్లేయాలి. కానీ ఈ రోజు వరకు ప్రభుత్వం స్పందన చూస్తే ఏదో నోటీస్ ఇచ్చి విచారణ చేస్తాం. విచారణ చేయడానికి ఏముంది సార్? ఇక్కడ పబ్లిక్ గా నేరుగా దొరికినాడు. బ్లడ్ శాంపిల్ లో అథారిటేటివ్ గా అధికారులు ప్రకటిస్తున్నారు. అధికారులే మన రాష్ట్రంలో లేదా నీకు సరిపోయిన రాష్ట్రం అధికారులేం కాదు కదా, పోలీసు వ్యవస్థలో భాగంగా చేసిన అధికారులు వారు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చర్య తీసుకోవాలి. రెండోది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్నగాకుండా ఈ పిల్లల దగ్గరికి పోయి అన్ని ఆయన విజిట్ చేసి వచ్చాడు సార్ వాళ్ళ నియోజకవర్గంలో. అక్కడ కూడా మాట్లాడినాడు, డ్రగ్స్ నేను వెంటనే అరికడతాం, డ్రగ్స్ వ్యవహారాల్లో తేలుస్తాం, తాట తీస్తామని. పుట్టా మహేష్ గారి గురించి ఒక మాట మాట్లాడలేదు. ఆయన మర్చిపోయినాడా, లేదు ఈ వార్త చదవలేదా, చదివినా కావాలనే పట్టించుకోవడం లేదా అర్థం కాదు. మొత్తం మీద ఈ పార్లమెంటు స్థాయి సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి నేరుగా ఈ రకంగా పాల్పడటం అనేది స్వచ్ఛందంగా తనకు తాను రాజకీయాల నుంచి తప్పాలా లేదా ఆ పార్టీనన్నా తప్పించాలి. ఈ రెండు జరగడం లేదంటే దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు జరుగుతాయి. దీని తర్వాత వచ్చే సిట్టు విచారణ ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. రెండో వైపు డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడిన నెల్లూరు జిల్లా పెంచలేనేమో మర్డర్ అవుతాడు. ఆ కుటుంబం వీధి పాలైంది. ఇప్పుడు ఇద్దరు పిల్లలు, భార్య, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం నుంచి చేసిన చర్య చాలా నామమాత్రం చర్య. ఇప్పటి వరకు ప్రభుత్వం హోమ్ మినిస్టర్స్ పరామర్శించలేదు, ఆ జిల్లా మంత్రులు పరామర్శించలేదు, ఆ కుటుంబం వీధి పాలైంది. కానీ ఆయన ఏమో డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడినారు. డ్రగ్స్ సేవించి ఉన్నాడు, పార్లమెంట్ లో ఉన్నాడు. మరి ప్రజలు ఎవరైనా అనుకుంటాం కదా సార్, జనాల్లో మామూలు పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు డ్రగ్స్ లో కేసులో పట్టుబడితేనేమో పబ్లిక్ గా రోడ్ల మీద ట్రీట్ చేస్తారా? ఎంపీలు మాత్రం గౌరవ పార్లమెంట్ లో కూర్చోబెట్టి మాట్లాడిస్తారు స్టేషన్ బయలు ఇచ్చి. కాబట్టి డ్రగ్స్ నియంత్రించాలనేది నిజంగా ప్రభుత్వం చెప్పేది నిజమో కావాలంటే తక్షణం ఈయన మీద రాజకీయ చర్య తీసుకోవాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా, మా రాజకీయ పార్టీల్లో ఇట్లాంటి డ్రగ్స్ మాఫియాలకు సంబంధించిన వాళ్ళు కానీ వ్యాపారులను కానీ మేము రాజకీయాల నుంచి మా పార్టీల నుంచి బహిష్కరిస్తున్నాము అని చెప్పేసి పార్టీలు స్వచ్ఛందంగా ప్రకటించి కఠినంగా దానికి కట్టుబడితే తప్ప ఈ డ్రగ్స్ నియంత్రించలేదు సార్. లేకపోతే ఆంధ్ర రాష్ట్రం డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా మారే పరిస్థితి చాలా తీవ్రంగా ముందుకు వస్తుంది. ముఖ్యంగా యూత్. ఈరోజు సాక్షి ఎడిటోరియల్ రాసింది, 11 నుంచి 17 సంవత్సరాల మధ్య డ్రగ్స్ సేవిస్తున్న వారి సంఖ్య ఆంధ్ర రాష్ట్రంలో గణనీయంగా పెరుగుతుందని వాళ్ళు లెక్కలు కూడా రాసినారు. చాలా మంది 35 లక్షల మంది పిల్లలు ఈ డ్రగ్స్ కు అలవాటు పడిపోయినట్టుగా ప్రభుత్వ నివేదిక ఒకటి ఉందని చెప్పేసి చెప్తారు. అదే జరిగితే రాబోయే రోజుల్లో మన విద్యాలయాలన్నీ ఏమైపోతాయి. అందుకని ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఆ సీరియస్ సంబంధించిన దానికి తగ్గట్టు యాక్షన్ ఉండాలంటే పుట్టా మహేష్ కుమార్ గారి మీద ప్రభుత్వం కఠినంగా చర్య తీసుకుని దీన్ని నియంత్రించడం సాధ్యం. రైట్. రమణారెడ్డి గారు గిద్దలూరు నుంచి. రమణారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్తే సార్. అక్కడ ప్యానెల్లో ఉన్న అందరికి నమస్కారాలు. నమస్కారం. ఇప్పుడు మా ఆంధ్రప్రదేశ్ అనేది మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటుందా లేదా స్వతంత్ర రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నదో అర్థమవుతలేదు సార్. ఏ విషయంలో చూసుకున్నా కూడా రాజ్యాంగానికి విరుద్ధంగానే వెళ్తుంది, కానీ దాని మీద ఏ కోర్టులు ఏం చేయలేకపోతున్నాయి. అధికారం అనేది ఆయుధంగా వాళ్ళు వాడుకొని వాళ్ళకు అనుకూలంగా చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది కూడా అర్థమవుతలేదు సార్. ఓకే అండి, ధన్యవాదాలు. శివశంకర్ గారు చెప్పండి, బీఆర్ నాయుడు గారికి వ్యతిరేకంగా నిరసన చేస్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు జరిగినాయి, మరి దానికి మళ్ళీ వ్యతిరేకంగా నిరసన చేయాల్సి వస్తూ ఉంది. ఇంకోవైపు ఏమో ఎంపీ గారి విషయం ఇది. సో ఇంకోవైపు సిట్టు వేశారట. నిజంగా సిట్టు జాగ్రత్తగా చేసుకెళ్తే ఇప్పటివరకు
కనీసం ఆ ఎంపీ పేరన్న బయటికి తీసుకొచ్చారు. అంతవరకు పోలీసులు వాళ్ళ యాక్షన్ వాళ్ళు తీసుకున్నారు. తర్వాత పార్లమెంట్కి వదిలేశారు, వెళ్ళాలంటే వదిలేశారు. మరి ఆ ఇన్ఫ్లుయెన్స్లు అవన్నీ కథాకైరు. ఎందుకంటే ఆయన చాలా అత్యంత పలుకుబడి కలిగిన కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి. అధికారం కాంగ్రెస్ తెలుగుదేశాల మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ కూడా తెలిసినవే కదా. బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడట్లేదు కదా. ఈ పరిణామాలు ఎటువైపు వెళ్తాయి? సిట్టు వల్ల ఏమైనా ప్రయోజనం ఉండే అవకాశం ఉందా? ఏపీలో మాదిరే అయిపోతాయా? రెండు, నిజంగానే చంద్రబాబు గారు సీరియస్సా? ఎల్లో మీడియా కొద్దిగా స్వరం మార్చడంలో ఉద్దేశం ఏంటి? ఇక్కడ రెండు విషయాలు సార్. మీరు అన్నట్టు నేను తిరుపతి చైర్మన్ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి సంబంధించినటువంటి వీడియోలు పబ్లిక్ గా బయటకు వచ్చిన తర్వాత అతను కూడా ఒప్పుకొని నాకు 30 ఏళ్ళు అనే సంబంధం ఉందని చెప్పిన తర్వాత నిరసనలు చెప్పేటువంటి హక్కు భారత రాజ్యాంగం కానీ భారత పౌరుడికి ఉంది. ఆ కోణంలో భాగంగా తిరుపతిలో శాంతియుతంగా నిరసన తెలుపుతూ రాజీనామా చేయాలనేటువంటిది డిమాండ్ చేస్తే అది భారతదేశంలో పౌరుడిగా వచ్చినటువంటి హక్కు. దానికి సంబంధించింది టీడీపీ జనసేన గూండాలు వెళ్ళేసి విచ్చలవిడిగా దాడులు చేసే మహిళలని రక్కసి వాళ్ళ మీద పెదాల మీద ఇక్కడ వీడియోలన్నీ కూడా చూస్తే మనకి అర్థం. మహిళల మీద 17 మంది మహిళల మీద అరాచకంగా దాడులు చేసేసి వాళ్ళ మీదనే అట్రాసిటీ కేసులు పెట్టించేసేసి పోలీస్ స్టేషన్లో తెల్లవారుజామున లేడీస్ అని చూడకోకుండా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారు. దానికి సంబంధించిన నిరసనగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రత ఆ స్థాయిలో ఉందన్నమాట. ఏపీలో అంత దారుణమైనటువంటి మహిళల్ని ఆ రకంగా కించపరిచే వ్యవస్థ వచ్చింది. మళ్ళీ రోజు మేము మహిళా ద్వారకలమని వీళ్ళందరూ చెప్పుకుంటుంటారు. మహిళల మీద దాడులు చేసి ఫోటోలు విజువల్స్ బయటకు వచ్చి ప్రపంచానికి ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా రివర్స్ వాళ్ళ మీద కేసులు పెట్టడం అంటే ఎక్కడన్నా ఇది ఎంత దుర్మార్గంగా రాష్ట్రం ఉందనేది. తప్పు చేసినోడేమో దర్జాగా ఫ్లైట్లలో తిరుగుతున్నాడు. తప్పు ఎందుకు చేశావు మనకు కాదు అనేటువంటి అడిగిన వాళ్ళని మాత్రం లోపలేస్తా ఉన్నారు. ఇది మహిళల పట్ల వీళ్ళు చేసేటువంటిది నిర్వాహకం. ఇక రెండవది ఆ పుట్ట మహేష్ గారు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఈ చరిత్ర నిజంగా ఇంగ్లీష్ ఛానల్ అంతా కూడా మాట్లాడుతున్నదంటే చూస్తే భారతదేశంలోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ ఎక్కడ కూడాను మొట్టమొదటి ఎంపీ డ్రగ్స్ సేవించినటువంటి ఎంపీ పట్టుబట్టింది మొట్టమొదటిసారి ఈయనంట. అంటే రాష్ట్ర పరువు ప్రపంచంలో దిగజార్చారు. పవిత్రమైన దేవాలయంలో అడుగుపెట్టినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి మాజీ ఎంపీ అయినా కూడా ఇంతకు మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇటువంటి వ్యక్తి దొరికి అక్కడ వెళ్తే చంద్రబాబు నాయుడు గారు దగ్గర 24 గంటలైనా కూడా ఎక్కడా కూడా నోరు ఇప్పకుండా ఎవరైనా ఎల్లో మీడియా ఆ రోజు రాత్రి ఆ యొక్క జిల్లా రాష్ట్ర అధ్యక్షుడి చేత ఒక లేఖంట వారం రోజుల్లో మాకు ఇవ్వాలి, పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉండు. సార్ తప్పు చేస్తే జనసేన ఈ తెలుగుదేశం పార్టీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండంటే పార్టీ తరఫున మరి పార్లమెంట్ కి వెళ్ళొచ్చు అనమాట. అదే కార్యక్రమాల కంటే కనుక మీరు పార్టీ జరిగినటువంటి పార్టీ ఆఫీస్కి రాకుండా మీరు ఎక్కడైనా జరగండి, మన పార్టీ వాళ్ళే మీరు, మీకేమీ కాదు, జస్ట్ ప్రజల కోసం ఇట్లా చేస్తున్నాం అనేటువంటి ఒక మెసేజ్. సో ఇక దీని గురించి సార్ ఇంత జరిగేసి ఎన్ని అయిన తర్వాత ఎల్లో మీడియా రాత్రికి స్టార్ట్ చేసింది సార్. అసలు బ్లడ్ శాంపిల్సే తీసుకెళ్లేదు. ఎస్పీ ఎలా చెప్తారండి అంటే ఎస్పీ తప్పైనట్టు. ఆ ఎల్లో మీడియా పేర్లు కూడా చెప్తే మీకు కూడా ఇష్టం ఉండదు కాబట్టి ఎల్లో మీడియా పేర్లు వాళ్ళ పేర్లు చెప్పడానికి మీరు అనుమతించారు కాబట్టి చెప్పలేదు. ఎంత కామెడీగా ఎంత దారుణంగా అసలు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇంకా ఏమంటారు అనిపిస్తా ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తాగితే మీకేంటండి, వాళ్ళ ఆరోగ్యాలు పాడైతాయి కదా మీకేంటి అనేటువంటి రీతిలో ఎల్లో మీడియా మాట్లాడుతా ఉంది. ఇక రెండో విషయం సార్, సీరియస్ అనేటువంటిది ఎల్లో మీడియా రాస్తా ఉంది కదా. ఇంతవరకు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు సీరియస్, పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహం అని దగ్గర 500 సార్లు బ్రేకింగ్ న్యూస్ పెట్టింటారు సార్. చిన్న విషయం దగ్గర నుంచి పెద్ద విషయం వరకు చంద్రబాబు గారు సీరియస్, పవన్ కళ్యాణ్ గారు ఆగ్రహము. సీరియస్ అంటే ఇందాక మన రాంభూపాలని చెప్పినట్టు సీరియస్ అంటే సీరియల్ అది. అంటే నిరంతరము రోజుకు 2 రోజులకు ఒకసారి ఎల్లో మీడియా వాళ్ళకు చేస్తా ఉంటే ఏదో ఉన్నట్టు. ఇక్కడ ఈ సిట్టు వేసిన తర్వాత కొన్ని అనుమానాలు కూడా లేవచ్చాయి సార్. ఎందుకంటే ఆ వ్యక్తిని ఈ రోజు వరకు దానికి పార్లమెంట్ కు అనుమతించడము, నాకు తెలిసి పార్లమెంట్ కు అనుమతించాలంటే కోర్టు రిమాండ్ కి పంపించకుండా కోర్టు ఇచ్చిందా, స్టేషన్ బెయిల్ ఎందుకు పంపించారు, కోర్టులో ప్రొడ్యూస్ చేసేసి ఆ వ్యక్తి అవయవాల లోపల ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. యాజ్ పర్ సైన్స్ ప్రకారము, డాక్టర్స్ ప్రకారము ఒక డ్రగ్ సేవించిన తర్వాత వాళ్ళ యొక్క మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి క్వారంటైన్ కి అనేటువంటిది వెళ్ళేసి అక్కడ కొద్ది రోజులు పెట్టి వాళ్ళ డ్రగ్స్ ఇంపాక్ట్ తగ్గిపోయిన తర్వాత నార్మల్ వ్యక్తిని చేసి కౌన్సిలింగ్ చేసేసి బయటికి పంపించాలి. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అలా ఉంటదని. మరి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పార్లమెంట్ కి వెళ్తే పార్లమెంట్ లో ఏం చేస్తారో
రైట్. ఆ డ్రగ్స్ నిజంగా శాంపిల్స్ ప్రకారం రక్తం శాంపిల్స్ లో ఉన్నాయని చెప్పి వాళ్ళే చెప్పారు కదా, పోలీసు దాచేస్తూ ఎస్పీ గిరిధర్ గారు చెప్పారు కదా. ఇవాళ మరి ఎల్లో అటువంటి మీడియా వ్యక్తి కూడా ఇంకా quarantine- ఎల్లో మీడియా కూడా ఇంకా ఎక్కువ రాస్తా ఉంది. అది కొంచెం మొదటేమో పేరే రాయలేదు, ఇప్పుడేమో ఈనాడు కానీ వీళ్ళందరూ కొంచెం తీవ్రతని పెంచినట్టుగా అనిపించింది. బహుశా ఏదో స్ట్రాటజీ సోషల్ మీడియాలో ఒక కొత్త ప్రచారం స్టార్ట్ చేశారు. ఆయనకు చిన్న వయసులోనే కంటేశారు, గుండె ఆపరేషన్ జరిగింది, ఆయన రకరకాల మందులు వాడుతున్నారు, ఆ మందుల వల్ల శాంపిల్స్ లో ఇంకొక విధంగా కూడా రిజల్ట్స్ రావచ్చు, ఆయన విజయ డయాగ్నోస్టిక్ లో చేసుకున్నాడు అది లేదంట, ఇంకొక డయాగ్నోస్టిక్ లో ఆయన చేసుకున్నాడు లేదంట. అంటే వీళ్ళ యొక్క కట్టుకథలు జనాలను దృష్టిలో మళ్లించడానికి తిరుపతి లడ్డూలో మాత్రం ఎక్కడెక్కడే ఉంటాయి ఆవు పని. ఎక్కడెక్కడో ఉంటాయి, అన్ని కూడా ఆనవాళ్ళన్నీ కూడా దాంట్లో ఉన్నాయని ప్రచారం చేస్తారు. సార్ ఇదొకటి ఖచ్చితంగా ఈ యొక్క పుట్టా మహేష్ అనే వ్యక్తిని ఇమ్మీడియట్ గా ఎంపీగా కూడా సస్పెండ్ చేయకపోతే భారతదేశంలో చట్టాలు చేసే వాళ్ళే ఈ విధంగా మిస్బిహేవ్ చేస్తూ డ్రగ్స్ Right. సేవిస్తా ఉంటే ఇక ఏం చట్టాలు వాళ్ళు చేస్తారు, ఏం చేస్తారు Right, అనేటువంటిది okay. ప్రతి ఒక్క పౌరుడికి కలిగేటువంటి సందేహం. రైట్. ఇది కేవలం తెలుగుదేశం పార్టీకే కాదు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక పరీక్ష. ఈ సిట్టు తప్పు జరగకుండా ఎవరు తప్పుడు కేసు పెట్టమని ఎవరని చెప్పం. తప్పు జరిగి ఉంటే దాన్ని ఖచ్చితంగా ఆ దిశలోనే తీసుకెళ్ళాలి తప్ప నిందితుల్ని ఇటువంటి విషయాల్లో సేవ్ చేసే విధంగా వెళితే అది రేవంత్ ప్రభుత్వానికి, అసలే కాంగ్రెస్ తెలుగుదేశాలు కలిసి పనిచేస్తాయనేటువంటి దానికి, సరే బీజేపీ వాళ్ళు చూస్తా కూర్చుంటారన్న దానికి, వీటన్నిటికి కూడా వీళ్ళ ముగ్గురు కలిసిపోయారనడానికి ఇది ఒక ఉదాహరణ అయ్యే అవకాశం ఉంది. రేవంత్ ప్రభుత్వానికి కూడా ఇది ఒక పరీక్ష అని చెప్పాలి.